వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మరి మనం ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుకోబోతా ఉన్నామండి. మరి దాంట్లో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కి ఎగ్జామ్ లో భాగంగా సెకండ్ పేపర్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అందులో సెకండ్ పేపర్ ను మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో సిలబస్ చూసినట్లయితే ఏముందనేది మనం ఒక్కసారి పరిశీలించి దీని తర్వాత ఒక్కొక్క స్కీము లేదంటే ఈ సిలబస్ ప్రకారం మనం ముందుకెళ్తాము. దీనికి సంబంధించిన గతంలో ఎగ్జామ్స్ లో కంటెంట్ పరంగా అడిగేవారు, తర్వాత డేటా పరంగా కూడా అడిగేవారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి డేటానే అడుగుతారనేది ఏమీ లేదు. ఈసారి డేట్లు, తర్వాత డేటా కంటెంట్ కూడా లోపల సబ్జెక్ట్ ఏముంది, ఎవరి కోసం నిర్దేశించబడింది, ఎప్పుడు వచ్చింది, ఇంప్లిమెంటేషన్ లో ఎలా జరుగుతుంది అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు ఒకసారి మనం ఈ సెకండ్ పేపర్ లో సిలబస్ ఏది ఉందో ఒకసారి పరిశీలిద్దాము. పరిశీలించిన తర్వాత దాన్ని డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ పేపర్ చూసినట్టయితే మనము ఒకసారి ఫిఫ్త్ అంశం ఫ్లాగ్షిప్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇప్పుడు ప్రజెంట్ కీలకమైన పాత్ర పోషిస్తున్న సిలబస్ లో ఇది గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న స్కీమ్స్ గురించి ఇది ప్రస్తావించడం జరిగింది. ఇది పెద్ద కష్టతరమైన అంశం కాదు. ఇది పంచాయతీరాజ్ మేము APPSC ఎక్కువగా 100% కాన్సన్ట్రేషన్ చేసి తయారు చేసి ప్రజలకు అందిస్తున్న ఈ సిలబస్ లో ఇది వన్ ఆఫ్ ది ఇది ఒక భాగం అన్నమాట. కాబట్టి మీకు సమాచారం అందించడంలో ఇది అసలు పెద్ద కష్టతరమైన అంశం ఏం కాదు. మేము డీటెయిల్డ్ గా రానున్న సెషన్స్ లో నేను స్కీమ్ వైజ్ గ్రామీణాభివృద్ధి లో అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమి, అవి డీటెయిల్డ్ గా వెళ్ళటానికి నా దగ్గర చాలా దీని మీద సబ్జెక్టు చాలా కంటెంట్ ఉందని చెప్పడంలో నేను ఏమాత్రం వెనకాడలేదు. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూసినట్టయితే రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత సోషల్ సెక్టార్, ఇండస్ట్రీస్, వీటి మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది ఏమి లేదు. కొంత మనం డీటెయిల్ గా ఆబ్జెక్టివ్ టైప్ ఇందులో నుంచి కూడా వెళ్ళడానికి అకాడమీ నుంచి చాలా సహకారం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది నథింగ్ బట్ ఎన్జిఓ అండి. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్. రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో ఎన్జిఓల పాత్ర ఏముంది, ఏ విధంగా వాళ్ళు మొబిలైజేషన్ పార్ట్ లో కాంట్రిబ్యూషన్ చేస్తారు, కమ్యూనిటీని మొబిలైజ్ చేసి పార్టిసిపేషన్ చేసే దాంట్లో భాగంగా ఎన్జిఓ పాత్ర ఏంటి అనే దాని మీద మనకి దీని మీద ప్రశ్నలు అడగడం జరిగింది. గతంలో కూడా 1-2 ప్రశ్నలు దీంట్లో నుంచి టచ్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే స్పెసిఫిక్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ బేసికల్ గా ప్రత్యేకించి అది ఒక మేజర్ స్పెషల్ ఫోకస్డ్ సబ్జెక్ట్ గా కూడా మనం దీన్ని ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తీసుకున్నట్టయితే జెండర్ ఈక్విటీ, తర్వాత ఉమెన్స్ కి ఏమేమి స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి, హెల్త్ మీద ఏ రకమైన ఫోకస్ చేయాలి అనే అంశం మీద డీటెయిల్ గా మన దగ్గర మెటీరియల్ ఉంది. సెషన్స్ కూడా మనం నంబర్ ఆఫ్ సెషన్స్ దీని మీద డీల్ చేయడం జరిగింది. కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. లేకపోతే రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్. ఇది ఎక్స్క్లూజివ్ గా పంచాయతీ సెక్రటరీస్ కి మనము ప్రియా సాఫ్ట్వేర్ తయారు చేసి ప్రతి గ్రామ పంచాయతీకి కూడా మనం పంచాయత్ సెక్రటరీస్ ని పిలిచి దీని మీద 8 మాడ్యూల్స్ ప్రిపేర్ చేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసికల్ గా 8 మాడ్యూల్స్ కూడా ఫైనాన్షియల్ మాడ్యూల్ అని, అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్ అని, ఈ రకంగా 8 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని డీటెయిల్ గా ఒక్కొక్క మాడ్యూల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీని మీద మెటీరియల్ మీకు ఇంపార్టెంట్ మెటీరియల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే మనం ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్టు. తర్వాత గతంలో మనకి ఏ విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పుకుంటే మనకి ప్రీవియస్ పోతే రెండంచెల వ్యవస్థ అశోక్ మెహతా కమిటీ, తర్వాత బలవంతరాయ్ మెహతా, 3 అంచెల బలవంతరాయ్ మెహతా కమిటీ, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. గతంలో మరి 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, తర్వాత కాన్స్టిట్యూషన్ లో రకరకాల ప్రముఖులు దీని మీద
ఏ రకంగా మాట్లాడారు, అన్ని అంశాలను కూడా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ ని మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాము. ఇకపోతే ఇక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మాట్లాడుకున్నాము. తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ, దీన్ని చాలా డీటెయిల్డ్ గా సింప్లిఫై గా సెలెక్ట్ అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తించాలో, దీన్ని మనకి అసలు మా మేజర్ రోలే పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయత్ సెక్రటరీ ఏ విధంగా సమర్థవంతంగా గ్రామ పంచాయతీ నడిపించాలో దాని మీద మాకు క్లియర్ కట్ అవగాహన ఉంది. దాని మీద మెటీరియల్ కూడా ఉంది. మీరు దీన్ని కళ్ళు మూసుకొని మా దగ్గర నుంచి మీరు వినొచ్చు, తర్వాత దీన్ని చూడొచ్చు. తర్వాత దీని మీద మంచి మీకు ఎగ్జామ్స్ లో ఏ రకంగా మీకు ప్రశ్నలు అడుగుతాడో దాని మీద కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇకపోతే కొన్ని ఉదాహరణకి మనం కొన్ని స్కీమ్స్ గ్రామీణాభివృద్ధి పథకాలు ఏమేమి అమలు అవుతున్నాయో కొన్ని బోర్డు మీద రాసి మనం చూసుకుందాం. ఇది ఎంజీఎన్ఆర్జీఎస్. మొదట్లో దీన్ని ఎంజీఎన్ఆర్జీఎస్ అనలేదు. మహాత్మా గాంధీ అనేది 2013లో యాడ్ చేయడం జరిగింది. అంతకుముందు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గా మన కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఈ మహాత్మా గాంధీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రముఖంగా తీసుకొచ్చిన వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇది గతంలో చాలా వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, కానీ వాటికి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ ఎంటైటిల్మెంట్ ఇవ్వలేదు. ఇది మొట్టమొదటిగా మన దేశంలో ఈ యాక్ట్ బేస్డ్ అన్నమాట. దీనికి ఒక ఎంటైటిల్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక గ్యారంటీ అనేది ఈ యాక్ట్ లో తీసుకురావడం జరిగింది. దాన్ని మనం 2006లో మన రాష్ట్రంలో ఫిబ్రవరి 2, 2006లో బండ్లపల్లి గ్రామంలో నుంచి మనం అనంతపూర్ జిల్లా నుంచి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం. ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఇది ఫిబ్రవరి 2న మనం ఫిబ్రవరి 2 2006లో మనం బండ్లపల్లి విలేజ్ అనంతపూర్ జిల్లా నుంచి మనం దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఆనాటి ప్రధానమంత్రి కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ లో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఇందులో ముఖ్యంగా రెండు ఆబ్జెక్టివ్స్ అండి. దీంట్లో 2 ఆబ్జెక్టివ్స్, 5 నాన్ నెగోషియబుల్స్, 13 ఎంటైటిల్మెంట్స్. ఇందులో మనకి ముఖ్యంగా 2 ఆబ్జెక్టివ్స్, 5 నాన్ నెగోషియబుల్స్, 13 ఎంటైటిల్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 8 రకాల వర్క్స్, 8 రకాల వర్క్స్ ని ఇందులో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ 8 రకాలు మళ్ళీ కేటగిరీ డివైడ్ చేస్తే ఒక 156 సబ్ వర్క్స్ గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ 2 ఆబ్జెక్టివ్స్ ఏంటని చూసినప్పుడు ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించాలనేది. ఎవరైతే మట్టి పని చేయడానికి ముందుకు వస్తారో అన్స్కిల్డ్, దీన్ని ఏమన్నారంటే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్, హూ ఈజ్ రెడీ టు డూ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. అదే ఎంటైర్ ఫ్యామిలీకి 100 డేస్ పని కల్పించడం, ఒక ఆర్థిక సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుంది. అది మ్యాండేటరీ. రెండోది ఏంటంటే ప్రతి విలేజ్ లో డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. ప్రతి గ్రామానికి కూడా కొంత స్థిరాస్తులు, డ్యూరబుల్ అసెట్స్ అంటే స్థిరాస్తులు కల్పించాలి అనేది 2 ఆబ్జెక్టివ్స్ గా ఉండడం జరిగింది. ఇకపోతే 5 నాన్ నెగోషియబుల్స్ ఏంటంటే 1 100 రోజులు పని కల్పించాలనేది మ్యాండేటరీ. ఈ 5 నాన్ నెగోషియబుల్స్ అంటే రాజీ లేని అంశాలు. అందులో మొదటిది ఏంటంటే 100 రోజులు తప్పనిసరిగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి. రెండోది సమాన వేతనాలు, స్త్రీ పురుషులకి సమాన వేతనాలు కల్పించాలి. ఇది ఇంతకుముందు ఎన్నడూ లేదు మన రాష్ట్రంలో గానీ ఎక్కడైనా సరే. స్త్రీలకి కొంత
వేతనాల్లో కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా మనకి స్త్రీ పురుషులకి సమాన వేతనాలు ఇవ్వడం వల్ల అది ఈక్వల్ వేజెస్ మెన్ అండ్ ఉమెన్ అనేది ఒక నాన్ నెగోషియబుల్ గా రాజీ లేని అంశంగా దీంట్లో సూచించడం జరిగింది. అదేవిధంగా యంత్రాలు యంత్ర పరికరాలు ఈ స్కీమ్ లో గానీ యాక్ట్ లో గానీ వాడటం లేదు. ఒకవేళ యంత్రాలు యంత్ర పరికరాలు వాడినట్టయితే అది ఒక నాన్ నెగోషియబుల్ గా కూడా దీంట్లో చేర్చి ఒకవేళ అది వాడినట్టయితే పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది అనమాట. లేకపోతే సమాన వేతనాలు, తర్వాత 100 రోజులు పనిదినాలు నాన్ నెగోషియబుల్స్ లో భాగం. తర్వాత ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఏదైతే వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఒకటి కల్పించడం జరిగింది. పని ప్రాంతంలో ప్రతి వర్కర్ ఏదైతే వేజ్ వర్కర్ ఉంటారో వాళ్ళకి షెల్టరు, షేడ్, తర్వాత నీటి వసతు, తర్వాత అక్కడ చిన్న పిల్లలకి క్రష్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఏర్పాట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్కీమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది నాన్ నెగోషియబుల్. లేకపోతే 13 ఎంటైటిల్మెంట్స్ ఎన్నడూ లేని విధంగా 13 రకాల కూలీలకి హక్కులు కల్పించడం జరిగింది. హక్కు కల్పించడం అనేది గతంలో వేజెస్ కి కూడా ఏ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా మనకి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క కూలీకి 13 రకాల ఎంటైటిల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది డీటెయిల్ గా మళ్ళీ అసలు ఈ స్కీమ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాం మనం. అదేవిధంగా వర్క్ సైట్ ఫెసిలిటీ తర్వాత 8 రకాల వర్క్లు ఇందులో చేయాలని ఉంది. వ్యవసాయము, తర్వాత నీటి నిల్వ కట్టడాలు, తర్వాత ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో ఆ ప్రాంతంలో నుంచి వాటర్ స్టాగ్నేషన్ కాకుండా దానికి సంబంధించిన కట్టడాలు, తర్వాత స్ట్రక్చర్స్ నిర్మాణము, తర్వాత రోడ్లు నిర్మించడం, తర్వాత ఈవెన్ రీసెంట్ గా కొన్ని వర్క్స్ లో మాడిఫై చేసి గ్రామ పంచాయతీ, తర్వాత ఈ చిన్నపిల్లలకి అంగన్వాడీ బిల్డింగులు కూడా, గ్రామ పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు కూడా ఇందులో సీసీ రోడ్లతో సహా ఇప్పుడు వర్క్స్ యాడ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ అమలు చేసే ఇంకొక ముఖ్యమైన పథకం ఏంటంటే జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్. ఇది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి చాలా ముఖ్యమైన ఇది స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక పిఆర్ఏ టెక్నిక్స్ ఉపయోగించి గ్రామ పంచాయతీ మొత్తం ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికలో ఎవరెవరు ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏమేమి అవసరాలు ఉన్నాయి మొత్తం గ్రామ పంచాయతీ ప్రణాళిక మొత్తం తయారు చేసి ఆ తయారైన గ్రామ పంచాయతీ ప్రణాళికని మనం మండల పరిషత్ నుంచి జిల్లా పరిషత్కి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసి ఇది ఫేజుల వారీగా మనం ప్రణాళికల ద్వారా ఏమేం పనులు చేయాలి, ఏ ఇయర్ దాని ఉదాహరణకి పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఈ సంవత్సరానికి మనం ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. ప్రణాళిక తయారైన తర్వాత ప్రాధాన్యత క్రమాన్ని మనం చేసుకొని ప్రాముఖ్యత కలిగిన వర్కులన్నీ కూడా ఫస్ట్ ఇయర్ ఏ వర్కులు చేస్తాము, ఆ విధంగా 5 years పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ప్రాధాన్యత క్రమంలో తయారు చేసుకున్న వర్కుల్ని మనం ఇంప్లిమెంటేషన్ లో చూసుకొని ఆ గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి 5 years లో మనం ఏదైతే అభివృద్ధి మనం ఆశిస్తున్నామో గ్రామ పంచాయతీకి, ఆ గ్రామ పంచాయతీని మనం డెవలప్ చేసుకోవడానికి ఈ జీపీడీపీ ప్రణాళిక ఉపయోగపడుతుంది. దీనికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే కంప్లీట్ గా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. 100% కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంకా అసలు మొత్తం ఇంకా ఇదొకటి. తర్వాత SC/ST సబ్ ప్లాన్, మరి ముఖ్యమైన SC/ST సబ్ ప్లాన్. SC/ST సబ్ ప్లాన్ కూడా మరి షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించిన ప్రణాళిక. ఇది జనాభా ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూర్చడం జరుగుతుంది. ఇది ఏ అయితే SC/ST ఆవాసాలు ఉన్నాయో 100% ఆ ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి ఖర్చు పెట్టాల్సిన నిధులు 100% దీంట్లో కూడాను 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఎస్సీ ఎస్టీల అవసరాలు ఏమున్నాయో ముందుగానే గుర్తించి అవసరాలకు తగ్గట్టుగా మనం ఈ స్కీమ్ లో మనీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా మనకి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు ఏ అయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో హెల్త్ కి రిలేటెడ్, తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇట్లా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వ పథకాలు మొత్తాన్ని కూడా మనం రానున్న రోజుల్లో ఒక్కొక్క పథకం దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరి కోసం అది కేటాయించబడింది, దాని యొక్క టార్గెట్ గ్రూప్ ఎవరు, ఎంత నిధులు కేటాయిస్తుంది, ఏ పనులు చేయాలి అనే అంశాల మీద మనం క్షుణ్ణంగా ముందు రానున్న రోజుల్లో రానున్న వీడియో క్లిప్పింగ్ లో మనం మీరు డీటెయిల్ గా ఈ సిలబస్ ను దృష్టిలో పెట్టుకొని మేము మెటీరియల్ ప్లస్ సెషన్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా మనం ఈ సెషన్స్ ని కంటిన్యూ చేస్తాం కాబట్టి మరి మీరు మరి ఈ జయదేవ్ అకాడమీ యొక్క సర్వీసెస్ ని మీరు సమర్థవంతంగా వాడుకొని మీరు ముందున్న రోజుల్లో మరి అకాడమీతో టచ్ లో ఉండి మీకు కావాల్సిన ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ ఈ సెషన్ ని ఎంతటితో